వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గైస్, చాలామంది అయితే మనకి వసతి దీవెన విద్యా దీవెన కింద అమౌంట్స్ అయితే క్రెడిట్ అవుతాయని అంటున్నారు కదా. అయితే మనకి అమౌంట్స్ అనేవి ఎప్పుడు క్రెడిట్ అవుతాయి, ఏ టైంలో క్రెడిట్ అవుతాయని అయితే అడుగుతున్నారు. సో మనకి ఈ నెక్స్ట్ మంత్ 13వ తారీఖు నుంచి అయితే ఎలక్షన్స్ కదా. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమౌంట్స్ అనేవి ఆల్రెడీ అమౌంట్ క్లిక్ చేశారా లేదా అని అయితే కొంతమంది డౌట్లో అయితే ఉన్నారు. అయితే మనకి రీసెంట్గా అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మనకి ఈ అమౌంట్స్ అంటే పెండింగ్ ఉన్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో నవరత్నాలన్నీ కూడా అమౌంట్స్ అన్నిటికీ కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. కానీ ఆ విడుదలయ్యి మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడానికి కొంత సమయం అయితే పడుతుంది. ఆ సమయం వెయిట్ చేయండి. తప్పకుండా మీకు వసతి దీవెన కింద విద్యా దీవెన కింద అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా వస్తాయని అయితే అంటున్నారు. సో నాకు తెలిసి ఈ అమౌంట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్ కల్లా డెఫినెట్గా అయితే ప్రతి ఒక్కరి అకౌంట్లోకి అయితే పడాలి. పడకపోతే తప్పకుండా ఈ అమౌంట్స్ అనేవి మరి ఎవరికి కూడా పడలేనట్టే ఆగిపోతాయి. సో మరి అది మీకు కాలేజీలో అమౌంట్ క్రెడిట్ కాకపోతే అది మీ అమౌంట్ తోటి డబ్బులు పే చేసి సర్టిఫికేట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీ సర్టిఫికేట్స్ అంటే మీకు అమౌంట్ పే చేస్తే కానీ వాళ్ళు ఇవ్వరు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ప్రభుత్వం మారుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ పథకాలని, ఈ చివరి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డబ్బులు క్రెడిట్ చేయకపోతే నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బందిగా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో పడితే పర్లేదు, అండ్ డెఫినెట్గా అయితే పడతాయని అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఓవరాల్గా. సో ఈ అమౌంట్స్ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు పడతాయని. అండ్ డెఫినెట్గా అయితే నేను కూడా ఆల్రెడీ వాళ్ళకి మెయిల్ చేయడం అయితే జరిగింది. ఏమైనా రెస్పాన్స్ అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.